అసలు కల్చర్ అంటే ఏంటి ఆంథ్రోపాలజీలో? ఇదివరకు కల్చర్ అనేది ఏంటంటే జనరల్‌గా ఒక పాపులర్ మీనింగ్‌లో ఏంటంటే ఒక నార్మ్ లాగా ఒక నార్మేటివ్, ఎవాల్యుయేటివ్ సెన్స్‌లో పాలిష్డ్ బిహేవియర్ గానీ, రిఫైన్‌మెంట్ మేనర్స్ గానీ అలా అనుకునేవారనమాట. ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ గానీ, ఆర్టిస్టిక్ క్రియేటివిటీ ఉంటే గానీ, ఎప్రిషియేషన్ ఆఫ్ ద ఫైనర్ థింగ్స్ ఆఫ్ లైఫ్ ఇట్లాంటివి ఉంటే గనక ఒక పాలిష్డ్ బిహేవియర్ అయినా, రిఫైన్‌మెంట్ అండ్ మేనర్స్ అయినా గానీ, ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ ఉన్నా గానీ, ఇట్లాంటివి ఉంటేనే ఒక కల్చర్డ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ కల్చర్ అనేవారు అనమాట. సుపీరియారిటీ అని చెప్పేవారు. క్రూడ్ రూడ్ అండ్ క్రూడ్ బిహేవియర్ ఉంటే కనుక అన్‌కల్చర్డ్ అనేవారు అనమాట. కల్చర్ ఈజ్ సీన్ యాజ్ సంథింగ్ వన్ మే హ్యావ్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ సమ్ ఇండివిజువల్స్ ఆర్ సొసైటీస్ ఆర్ ఈవెన్ డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ నో కల్చర్ ఎట్ ఆల్ అనమాట. కొంత కల్చర్ ఈజ్ సంథింగ్ వన్ మే హ్యావ్ మోర్ ఆర్ లెస్ అనమాట. కొంతమందికే ఉంటుంది, కొంతమందికి అసలు కల్చర్ ఉండదు, నో కల్చర్ ఎట్ ఆల్ అనేవాళ్ళు అనమాట జనరల్గా. కానీ ఆంథ్రోపాలజీ మీనింగ్లో ప్రతి ఒడికి కల్చర్ ఉంటుంది. ఫ్రమ్ an anthropological perspective, there is no such thing యాజ్ అన్ అన్కల్చర్డ్ హ్యూమన్ బీయింగ్ అనేదే ఉండదు. అలా ఎవరికి వీళ్ళకి కల్చర్ లేదు అనే హ్యూమన్ బీయింగ్కే ఉండదు అనమాట. ఆల్ హ్యూమన్స్ హ్యావ్ కల్చర్, ప్రతి వాళ్ళకే ఉంటుంది కల్చర్. ఎవ్రీ సొసైటీ పొసెస్ ఏ కల్చర్ అనమాట, వెదర్ సింపుల్ ఆర్ కాంప్లెక్స్. యూనివర్సల్ ఎట్రిబ్యూట్ ఆఫ్ ద జీనస్ హోమో అనమాట. యూనివర్సల్ ఎట్రిబ్యూట్ అనమాట ఆఫ్ ద జీనస్ హోమో, ఏ డిజైన్ ఆర్ ఫర్ లివింగ్ కానీ, ఇదొక యూనివర్సల్ ఎట్రిబ్యూట్ ఆఫ్ జీనస్ హోమో, ఏ డిజైన్ ఫర్ లివింగ్ అనమాట. ఏంటంటే ఒక హోమోసేపియన్కి అదొక ఎట్రిబ్యూట్ అనమాట. ఏంటి, యూనివర్సల్, అందరికీ యూనివర్సల్. అది డిజైన్ ఫర్ లివింగ్ అనమాట. అది ఎందుకంటే మనకు కావాలి, బతకడానికి కావాలి. బేసిస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ సర్వైవల్ అనమాట. ప్రతి ఓడు హ్యూమన్ లైఫ్కి సర్వైవల్కి అది ఇంపార్టెంట్ అనమాట. ఆంథ్రోపాలజిస్ట్ రిజెక్ట్ ద ఐడియా ఆఫ్ కల్చర్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ ఆర్ రిఫైన్మెంట్ అనమాట. ఇదేంటంటే ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు రిజెక్ట్ చేశారు ఐడియా దట్ కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ ఆర్ రిఫైన్మెంట్ అనమాట. అదొక డిగ్రీ కింద ఉండడం కానీ రిఫైన్మెంట్ కింద ఉండడం అనేది రిజెక్ట్ చేశారు. ఇన్స్టెడ్ కల్చర్ ఈజ్ షేర్డ్, లెర్న్డ్ ఆర్ సోషల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. సో ఆంథ్రోపాలజిస్ట్ ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు ఐడియాని. ఏంటది, కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ అనడం కానీ, లేకపోతే రిఫైన్మెంట్ అవడం కానీ. ఇన్స్టెడ్ ద కల్చర్ ఈజ్ షేర్డ్, ఇదనమాట. కల్చర్ షేర్డ్, లెర్న్డ్, సోషల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. ఒక కల్చర్ అని యూనివర్సల్, డిజైన్ ఫర్ లివింగ్ అనమాట, బతకడానికి అది అందరికీ ఉంటుంది. అండ్ బేసిస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ సర్వైవల్ అనమాట. అది ఏంటంటే అది బేస్ అనమాట, హ్యూమన్స్ అనేవాళ్ళు బతకడానికి, నివసించడానికి. కల్చర్ అండ్ బయాలజీ అనమాట. కల్చర్ రెస్ట్స్ ఆన్ బయాలజీ అనమాట. కల్చర్ అని దేని మీద ఆధారపడుతుంది, రెస్ట్ ఆన్ బయాలజీ, నాట్ బట్ ఈజ్ నాట్ బయలాజికల్ అనమాట. ఏంటంటే కల్చర్ అనేది బయాలజీ మీద ఆధారపడి ఉంటుంది, అంతేకాని ఈ మన యొక్క బయాలజీ వల్లే వస్తుందని కాదు. బయలాజికల్గా ఎండోన్మెంట్స్ సచ్ యాజ్ హైలీ డెవలప్డ్ బ్రెయిన్, డెక్స్ట్రస్ హ్యాండ్స్ కానీ, అండ్ ఆర్టికులేట్ టంగ్ కానీ ఈ మేడ్ కల్చర్ పాసిబుల్. ఈ ఉండడం వల్ల కల్చర్ అనేది పాసిబుల్ అవుద్ది అనమాట ఈజీగా. లేకపోతే బట్ కల్చర్ ఇట్ సెల్ఫ్ నాట్ ఇన్హెరిటెడ్ బయలాజికల్ అనమాట. అంటే నువ్వు పుట్టగానే ఆడు నేర్చేసుకుంటాడని కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకడు ఇక్కడ పుట్టాడు, ఒకడు యూరోప్లో పుట్టాడు. ఇక్కడ ఇండియాలో పుట్టినోడిని తీసుకెళ్ళి మనం ఆస్ట్రేలియాలో పెంచామనుకో, ఆస్ట్రేలియాలో పెంచితే వాడేమవుతాడు, ఆస్ట్రేలియా కల్చర్ నేర్చుకుంటాడు, ఇక్కడ కల్చర్ నేర్చుకోడు, ఇక్కడ పద్ధతులు నేర్చుకోడు, ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోడు, ఇక్కడ ఐడియాస్ నేర్చుకోడు, ఇక్కడ బిలీఫ్స్ నేర్చుకోడు, ఇక్కడ నమ్మకాలు నేర్చుకోడు, అక్కడ ఉండే నేర్చుకుంటాడు అనమాట. సో ఆ కల్చర్ అనేది బయలాజికల్గా కాదు, అంటే ఈడు పుట్టినోడు ఆడు బయాలజీలో నుంచి వెళ్ళిపోతుందని కాదు. అది ఏంటంటే కల్చర్ అనేది ఎక్వైర్డ్ అనమాట, లెర్న్డ్, షేర్డ్ ఇది. సో కల్చర్ అనేది బయలాజికల్ మీద ఆధారపడుతుంది కానీ నాట్ ఏ బయలాజికల్ అనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ కల్చర్ ఏంటి, కల్చర్ యొక్క ఆంథ్రోపాలజీ వ్యూ కల్చర్ యాజ్ ఎ ఇంటిగ్రేటెడ్ హోల్ అనమాట. మొత్తం అంతా ఒక పార్ట్ అనమాట. మెటీరియల్ ఎలిమెంట్స్ కానీ, టూల్స్, టెక్నాలజీ, ఆబ్జెక్ట్స్ నెసెసరీ ఫర్ సర్వైవల్ అనమాట ఇవన్నీ. లేకపోతే సోషల్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఐడియేషనల్ మెంటల్ ఎలిమెంట్స్ కానీ, ఐడియాస్, బిలీవ్స్, వాల్యూస్, నార్మ్స్, రూల్స్, ఐడియాస్, ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ కానీ, సింబల్స్ కానీ, ఇవన్నీ అనమాట. మెంటల్, రేషనల్, మెటీరియల్, టెక్నాలజికల్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అనమాట. కల్చర్ యాజ్ ఎ టూల్, టోటల్ వే ఆఫ్ లైఫ్ అనమాట. ఒక వే ఆఫ్ లైఫ్ కల్చర్ అనేది. కల్చర్ ఈజ్ నాట్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్ అనమాట, ఒక వే ఆఫ్ లైఫ్. కల్చర్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అనమాట.
ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఇట్ ఈస్ ప్రొవైడ్స్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఆర్గనైజెస్ సోషల్ రిలేషన్స్, రెగ్యులేట్స్ బిహేవియర్, గైడ్స్ త్రూ యాక్షన్ అనమాట. అంటే కల్చర్ ఈస్ టోటల్ వే ఆఫ్ లైఫ్ అనమాట. మొత్తం ఒక వే ఆఫ్ లైఫ్ అనమాట. కల్చర్ ఈజ్ నాట్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఇది ఒక టోటల్ వే ఆఫ్ లైఫ్. ఇట్ ప్రొవైడ్స్ అదనమాట. అంతేకాకుండా కల్చర్ ఈజ్ నాట్ ఏ ప్రొవైడ్స్ మీనింగ్ ఇన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అదేంటంటే మన ఎగ్జిస్టెన్స్కి ఒక మీనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాక ఆర్గనైజెస్ సోషల్ రిలేషన్స్ అనమాట. ఒక సోషల్ రిలేషన్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. రెగ్యులేట్స్ బిహేవియర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు ఇలా బిహేవ్ చేయి, అందరిలో ఉన్నప్పుడు చెత్త పాడేయకు, అదొక కల్చర్ అనమాట. ఇప్పుడు ఆ జపాన్ కల్చర్ అంటున్నావు, అదేంటంటే రెగ్యులేట్స్ బిహేవియర్, ఆర్గనైజ్ సోషల్ రిలేషన్స్. నువ్వు వీళ్ళతో మ్యారేజ్ చేసుకోకు, వీళ్ళతో మ్యారేజ్ చేసుకో, వాళ్ళతో సరిగ్గా ఉండి, వీళ్ళతో సరిగ్గా ఉండి, ఇవన్నీ ఏంటి. లేకపోతే జోకింగ్ బిహేవియర్ కానీ, అవాయిడెన్స్, జోకింగ్ బిహేవియర్, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ అనమాట. తర్వాత ప్రొవైడ్స్ మీనింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. గైడ్స్ థాట్ అండ్ యాక్షన్ అనమాట. నీ థాట్ ఎలా ఉండాలి, నీ యాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. యాజ్ ఎ గైడ్ ఫర్ లివింగ్, కల్చర్ హెల్ప్స్ ఇండివిజువల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ ఏంటో చెప్పడానికి. అదో గైడ్ ఫర్ లివింగ్ అనమాట. లివింగ్ ఉన్న వాళ్ళకి గైడ్ చేస్తుంది. గుడ్ అండ్ బ్యాడ్కి, రైట్ అండ్ రాంగ్కి, డిజైరబుల్ అండ్ డిజైరబుల్కి, రేషనల్ అండ్ ఇర్రేషనల్, నాన్ రేషనల్కి. ఫంక్షన్స్ ఆఫ్ కల్చర్ అండ్ కల్చర్ ఎనేబుల్స్ హ్యూమన్ టు లివ్ టుగెదర్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్ అనమాట. వాళ్ళందరినీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండడానికి. మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్స్, సాటిస్ఫై సర్వైవల్ అండ్ మెటీరియల్ నీడ్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఇన్ దిస్ సెన్స్ కల్చర్ యాక్ట్స్ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బ్లూ ప్రింట్ ఫర్ హ్యూమన్ లైఫ్ అనమాట. ఇదేంటంటే కల్చర్ ఎందుకు ఉందంటే మన ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం, అండ్ ఈ బ్లూ ప్రింట్ ఫ్రమ్ హ్యూమన్ లైఫ్ అనమాట. Anthropological culture is not a refinement or superiority. It is a universal, learned, shared, integrated system of ideas, values, relationships, and material objects that enables human beings to live as a social creatures అనమాట. కల్చర్ మేక్స్ హ్యూమన్ లైఫ్ పాసిబుల్, మీనింగ్ఫుల్ అండ్ ఆర్గనైజ్డ్ అనమాట. వితౌట్ కల్చర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ వుడ్ బీ ఇంపాసిబుల్ అనమాట. ఆంథ్రోపాలజీ కల్చర్ అనేది నాట్ రిఫైన్మెంట్ ఆర్ సుపీరియారిటీ కాదు. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్లీ లెర్న్డ్, షేర్డ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఆఫ్ ఐడియాస్ అనమాట. యూనివర్సల్ అనమాట. లెర్న్డ్, షేర్డ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఐడియాస్, వాల్యూస్, రిలేషన్షిప్స్ అనమాట. అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అనమాట. దట్ ఎనేబుల్స్ హ్యూమన్ బీయింగ్స్ టు లివ్ యాజ్ ఎ సోషల్ క్రియేచర్స్. కల్చర్ మేక్స్ హ్యూమన్ లైఫ్ పాసిబుల్, మీనింగ్ఫుల్ అండ్ ఆర్గనైజ్డ్. వితౌట్ కల్చర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ వుడ్ బీ ఇంపాసిబుల్ అనమాట. కల్చర్ లేకపోతే చాలా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇంపాసిబుల్. సో దీనికి కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ పాపులర్ మీనింగ్ ఏంటంటే జనరల్గా గుడ్ మేనర్స్, రిఫైన్మెంట్, ఎడ్యుకేషను, మ్యూజిక్ ఇవి ఉంటేనే కల్చర్ అనేవారు ఇదివరకు. ఏ పర్సన్ హూ అంటే జనరల్ మీనింగ్లో. కానీ అది కాదు కల్చర్ అంటే. హూ స్పీక్స్ పొలైట్లీ, రీడ్స్ బుక్స్, లిసన్స్ టు క్లాసికల్ మ్యూజిక్ ఈస్ కాల్డ్ కల్చర్ అనేవారు. ఏ పర్సన్ హూ బిహేవ్స్ రూడ్లీ ఈస్ కాల్డ్ అన్కల్చర్డ్ అని జనరల్ పార్లెన్స్లో అంటారనమాట. ద మీనింగ్ జడ్జెస్ పీపుల్ ఓవర్ బెటర్ అండ్ ఓవర్స్ అనేది చెప్తున్నారు. కానీ ఆంథ్రోపాలజికల్ వ్యూలో నో వన్ ఈస్ అన్కల్చర్డ్ అని. ఎవరు అన్కల్చర్డ్ అనరు. ఇన్ ఆంథ్రోపాలజీ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ కల్చర్. దేర్ ఈస్ నో సచ్ థింగ్ ఎన్ అన్కల్చర్డ్ పర్సన్ ఆర్ సొసైటీ. వాళ్ళు అన్కల్చర్డ్ పర్సన్ అనే సొసైటీ అనేది ఉండదు అనమాట. ట్రైబల్ కమ్యూనిటీ లివింగ్ ఇన్ ఫారెస్ట్ హ్యాస్ లాంగ్వేజ్, మ్యారేజ్ రూల్స్, ఫుడ్ హ్యాబిట్స్, రిలీజియస్ బిలీవ్స్. సో దే హ్యావ్ కల్చర్ అనమాట. వాళ్ళకి లాంగ్వేజ్ ఉంది, మ్యారేజ్ రూల్స్ ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రిలీజియస్ బిలీవ్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ కల్చర్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ వేర్ మోడర్న్ క్లోత్స్ ఆర్ యూస్ టెక్నాలజీ. కల్చర్ ఈజ్ నాట్ రిఫైన్మెంట్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అనమాట. ఎవ్రీ సొసైటీ హ్యాస్ కల్చర్ అనమాట. ప్రతి సొసైటీకి కల్చర్ ఉంటుంది. కల్చర్ ఆర్ నాట్ మోర్ ఆర్ లెస్, దే ఆర్ డిఫరెంట్ అనమాట. సింపుల్ కల్చర్ ఏంటి, హంటర్ గ్యాదరర్స్ యూజింగ్ స్టోన్ టూల్స్ కానీ, స్మాల్ పాపులేషన్ కానీ, కాంప్లెక్స్ కల్చర్ మోడర్న్ అర్బన్ సొసైటీస్, లేకపోతే కంప్యూటర్స్, లాస్, ఇండస్ట్రీస్, ఇవన్నీ అనమాట. బోత్ ఆర్ కల్చర్స్ అనమాట. వన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు ద అదర్ అనమాట.
సింపుల్ కల్చర్ ఏంటంటే హంటర్ అండ్ గ్యాదరర్స్ యూజింగ్ స్టోన్ టూల్స్, స్మాల్ పాపులేషన్, కాంప్లెక్స్ కల్చర్ అనమాట. మోడర్న్ అర్బన్ సొసైటీ, కంప్యూటర్, లాస్, ఇండస్ట్రీస్, బోత్ ఆర్ కల్చర్స్. వన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు ద అదర్ అనమాట. ఒకటి ఇంకో దానికి ఇన్ఫీరియర్ కాదు. సో కల్చర్ అనేది నాట్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ డిఫరెంట్. సింపుల్ కల్చర్స్ ఏంటంటే హంటర్ అండ్ గ్యాదర్ యూజింగ్ స్టోన్ టూల్స్, స్మాల్ పాపులేషన్ అనమాట. కాంప్లెక్స్ కల్చర్ అండ్ మోడర్న్ అర్బన్ సొసైటీ, కంప్యూటర్స్, లాస్, ఇండస్ట్రీస్, బోత్ ఆర్ కల్చర్స్. వన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు అదర్ అనమాట. ఒకటేం తక్కువ కాదు, ఇంకోటి ఎక్కువ కాదు. కల్చర్ ఈస్ డిజైన్ ఫర్ లివింగ్ అనమాట. పాయింట్ ఏంటంటే కల్చర్ టెల్స్ హ్యూమన్స్ హౌ టు లివ్ అనమాట. ఎలా బతకాలని చెప్తుంది. కల్చర్ టెల్స్ యూ వాట్ ఫుడ్ ఈజ్ అలౌడ్, హౌ టు డ్రెస్, హౌ టు మ్యారీ, హౌ టు గ్రీట్ ఎల్డర్స్ అనమాట. సో వితౌట్ కల్చర్ హ్యూమన్స్ వుడెంట్ నో హౌ టు బిహేవ్ అనమాట. ఎలా బిహేవ్ చేయాలని అర్థం కాదు. అంటే కల్చర్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఉంది నీ సెక్స్ ఇంటెన్షన్, నీ సెక్స్ అర్జ్ వచ్చింది, ఆ సెక్స్ అర్జ్ ఉందనుకో, నీకు ఇంట్లో ఒక సైడ్ అమ్మ ఉంటుంది, ఒక సైడ్ చెల్లి ఉంటుంది, ఒక సైడ్ అక్క ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో మెన్ ఉంటాడు. ఎవరితో సెక్స్ చేయాలి? వీళ్ళని కాదు, ఇంకోళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, ఆ రిలేషన్ లేదు. సో వాళ్ళతో ఎవరితో ఉండాలి? నీకు సెక్స్ అర్జ్ అనేది ఎవరి దగ్గర తీర్చుకోవాలి? యానిమల్స్ అంటే సెక్స్ అర్జ్ అనేది ఇక్కడ ఏమి ఉండదు. కానీ కల్చర్ ఏంటంటే ఒక రూల్స్ పెడుతుంది. ఇట్లా వీళ్ళని చేయొద్దు, ఇది అక్కడ ఉండకూడదు, కరెక్ట్ కాదు, సో నువ్వు వెయిట్ వాళ్ళు చేసుకో. ఇది కల్చర్ అన్నమాట. హౌ టు డ్రెస్ కానీ నువ్వు పద్ధతిగా డ్రెస్ చేసుకో, లేకపోతే మోడర్న్గా డ్రెస్ చేసుకో, నీ ఇష్టం. లేకపోతే ఇది హౌ టు డ్రెస్ కానీ, హౌ టు మ్యారీ కానీ, హౌ టు గ్రీట్ ఎల్డర్స్ కానీ. వితౌట్ కల్చర్ హ్యూమన్స్ వుడెంట్ నో హౌ టు బిహేవ్ అనమాట. Culture rests on biology, but it is not biological అనమాట. Humans need biological abilities to create culture. Humans need biological abilities to create culture అనమాట. హ్యూమన్స్ నీడ్ బయలాజికల్ ఎబిలిటీస్ టు క్రియేట్ కల్చర్ అనమాట. సో మనకి ఎబిలిటీస్ ఉండాలి. ఇప్పుడు నీకు నాలుగు ఇలా మూవ్ అవుతేనే కాబట్టి నువ్వు ఒక మాటలు అనేది చెప్పగలుగుతున్నావు. సో ఈ యొక్క బొటనవేల్ అనేది ప్రెసిషన్ గ్రిప్, ఫర్మ్ గ్రిప్, ప్రెసిషన్ గ్రిప్ ఎందుకు ఉందంటే నీ డెక్స్టరిటీ అలా ఉందన్నమాట, నీ యొక్క హ్యాండ్స్ అని. సో బట్ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లెర్న్డ్, నాట్ ఇన్హెరిటెడ్. ఇదేంటి, అది లెర్న్డ్ అనమాట, ఇన్హెరిటెడ్ కాదు. బయాలజీ గివ్స్ బ్రెయిన్, హ్యాండ్స్, టంగ్ ఇస్తుంది, కానీ కల్చర్ గివ్స్ లాంగ్వేజ్, కస్టమ్స్, ట్రెడిషన్ అనమాట. దాని తర్వాత వచ్చేది కల్చర్ అనమాట. ఏ చైల్డ్ బోర్న్ టు ఇండియన్ పేరెంట్స్ బట్ రైజ్డ్ ఇన్ జపాన్ విల్ ఫాలో జపనీస్ కల్చర్, నాట్ ఇండియన్. ఇది నేను చెప్పాలనుకుంది. కల్చర్ ఇంక్లూడ్స్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్, అన్నీ ఉంటాయి. హౌసెస్, క్లోత్స్, స్కూల్స్, యుటెన్సిల్స్, మొబైల్, ఎలా కట్టుకుంటున్నాం ఇల్లు, ఇవన్నీ. దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కల్చర్, నాట్ జస్ట్ టెక్నాలజీ అనమాట. కల్చర్ ఇంక్లూడ్స్ సోషల్ రిలేషన్షిప్స్ కూడా. ఎలాగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అయితే ఫాదర్, మదర్, కిన్షిప్, అంకుల్, ఆంట్తో ఎలా ఉండాలి, మ్యారేజ్ రూల్స్ కానీ, కమ్యూనిటీ రిలేషన్స్ కానీ. ఇది కల్చర్ ఇంక్లూడ్స్ ఐడియాస్ కానీ, రూల్స్ కానీ, వాల్యూస్ కానీ, బిలీవ్స్ కానీ. సో కల్చర్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ ద మైండ్ అనమాట. అంటే కల్చర్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ ద మైండ్ అనమాట. ఐడియాస్, రెస్పెక్ట్ ఎల్డర్స్, రూల్స్, డో నాట్ స్టీల్, బిలీవ్స్, గాడ్ ఎగ్జిస్ట్స్ అనమాట. వాల్యూస్, హానెస్టీ ఈజ్ గుడ్. సింబల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కల్చర్ అనమాట. సో హ్యూమన్స్ యూజ్ సింబల్స్ టు గివ్ మీనింగ్. నేషనల్ ఫ్లాగ్, కంట్రీ కానీ, వెడ్డింగ్ రింగ్, మ్యారేజ్ కానీ, రెడ్ ట్రాఫిక్ లైట్, స్టాప్ కానీ. సో యానిమల్ డోంట్ యూజ్ సింబల్స్ లైక్ హ్యూమన్స్ డూ అనమాట. సో ఇది కల్చర్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ హోల్ అనమాట. ఆల్ పార్ట్స్ ఆఫ్ కల్చర్ ఆర్ కనెక్టెడ్ అండ్ నాట్ సెపరేట్. మ్యారేజ్ ఇంక్లూడ్స్ రిచువల్స్, కింగ్షిప్స్, రూల్స్ కానీ, గిఫ్ట్స్ కానీ, వాల్యూస్, బిలీవ్స్ ఉంటాయి. అందులోనే మెటీరియల్ కల్చర్ ఉంటుంది, అందులోనే సొసైటీ ఉంటుంది, అందులోనే రిలీజన్ కూడా ఉంటుంది. యూ కెనాట్ అండర్స్టాండ్ వన్ పార్ట్ వితౌట్ ద అదర్స్ అనమాట. ఒక పార్ట్ని అర్థం చేసుకోలేవు, మిగతా అర్థం చేసుకోకుండా. సో కల్చర్ అనేది ఇస్ ఎ టోటల్ వే ఆఫ్ లైఫ్ అనమాట. కల్చర్ ఇస్ ఎ టోటల్ వే ఆఫ్ లైఫ్. కల్చర్ కవర్స్ ఎవ్రీథింగ్ హ్యూమన్స్ డూ అనమాట. ప్రతిదీ కవర్ చేస్తుంది హ్యూమన్స్ ఏం చేసినా. సో బర్త్ రిచువల్స్ కానీ, నేమింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఫ్యూనరల్ రైట్స్ కానీ. సో కల్చర్ సరౌండ్స్ హ్యూమన్ లైఫ్ కంప్లీట్లీ అనమాట. సో కల్చర్ గైడ్స్ బిహేవియర్, రైట్ ఆర్ రాంగ్. ఇదనమాట పాయింట్స్ ఏంటి. కల్చర్ టెల్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, రాంగ్, రైట్ అండ్ రాంగ్, యాక్సెప్టబుల్, యాక్సెప్టబుల్ అనమాట. ఈటింగ్ బీఫ్ నార్మల్ ఇన్ సమ్ కల్చర్స్, ఫార్బిడెన్ అదర్స్ అనమాట. బిహేవియర్ డిపెండ్స్ ఆన్ కల్చర్, నాట్ బయాలజీ అనమాట. సో కల్చర్ బిహేవియర్ అనేది డిపెండ్స్ ఆన్ కల్చర్ మీద డిపెండ్ ఉంటుంది, నాట్ బయాలజీ మీద. కల్చర్ హెల్ప్స్ హ్యూమన్స్ టు లివ్ టుగెదర్ అనమాట. పాయింట్ ఇదేంటంటే ఈ కల్చర్ మెయింటైన్ సోషల్ ఆర్డర్ అనమాట. సోషల్ ఆర్డర్ కల్చర్ హెల్ప్స్ హ్యూమన్స్ టు లివ్ టుగెదర్ అనమాట. కల్చర్ మెయింటైన్ సోషల్ ఆర్డర్ అనేది లైక్ క్యూయింగ్ సిస్టమ్ కానీ,
గ్రీటింగ్ ఎల్డర్స్ కానీ, ఒబేయింగ్ లాస్ కానీ. వితౌట్ కల్చర్ సొసైటీ వుడ్ బి కేవటిక్ అనమాట. సో కల్చర్ హెల్ప్స్ హ్యూమన్స్ సాల్వ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ అనమాట. మన యొక్క హ్యూమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కల్చర్ అనేది సృష్టించుకున్నాం. సో కల్చర్ ప్రొవైడ్ సొల్యూషన్స్ టు సర్వైవల్, సోషల్ ప్రాబ్లమ్, ఫుడ్ ప్రాబ్లమ్, కుకింగ్ మెథడ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్, మెడిసిన్, హీలింగ్ బిలీవ్స్, కాన్ఫ్లిక్ట్, లాస్, కస్టమ్, ఎల్డర్స్, కౌన్సిల్ అనమాట. కల్చర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇదనమాట. లా, కస్టమ్స్, ఎల్డర్స్, కౌన్సిల్స్ అనమాట. సో ఇది కల్చర్ అనేది. సో ఇక్కడ నీకు ఒక కంప్లీట్ పిక్చర్ రావడానికి సో ఇది ఏంటంటే కల్చర్ అనేది ఏంటంటే నాట్ ఇన్ జనరల్ పార్లెన్స్లో నార్మేటివ్ ఆర్ ఇవాల్యుయేటివ్ సెన్స్లో పాలిష్డ్ బిహేవియర్, రిఫైన్మెంట్ అండ్ మ్యానర్స్, ఇంటలెక్చువల్ ఉన్నా కానీ, ఫైనర్ థింగ్స్ ఆఫ్ లైఫ్ కానీ అది కాదు కల్చర్ అనేది. ఆంథ్రోపాలజికల్ వ్యూలో ప్రతిదీ కల్చర్. వీళ్ళు కల్చర్ ఉంటుంది, వీళ్ళు కల్చర్ ఉండదు అనేది ఏం లేదు. కల్చర్ అనేది ఏంటంటే యూనివర్సల్, అందరికీ ఉంటుంది. డిజైన్ ఫర్ లివింగ్, బతకడానికి బేసిస్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ సర్వైవల్. కల్చర్ బయాలజీ కల్చర్ వస్తుందా, కల్చర్ కాకపోతే ఏంటి అనేది అనమాట. కల్చర్ అనేది బయాలజీ హెల్ప్ చేస్తుంది కానీ బయాలజీ నుంచి కల్చర్ రాదనమాట. సో అంటే బయాలజీ అనేది హెల్ప్ చేస్తుంది కల్చర్ డెవలప్ అవ్వడానికి. సో అంతేకాని బయాలజీ వల్ల కల్చర్ రాదు. సో ఇప్పుడు నేను పిల్లని కంటే వాడికి నా కల్చర్ అనేది వెంటనే వచ్చేది. వాడు ఎక్కడ పెరుగుతున్నాడు, ఏ కండిషన్లో వాట్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నాడు అది కూడా ఉంటుంది. సో హైలీ డెవలప్డ్ బ్రెయిన్, టెక్స్టస్ హ్యాండ్ అండ్ ఆర్టికులేట్ టంగ్, ఈ కాదు కల్చరు. ఈ బయలాజికల్ హెల్ప్ చేస్తాయి అనమాట. టెక్స్టస్ హ్యాండ్ కానీ, ఆర్టికులేట్ టంగ్ కానీ ఇవన్నీ. బట్ మేడ్ కల్చర్ పాసిబుల్. బట్ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఇన్హెరిటెడ్ బయలాజికల్లీ. ఇదేంటి కల్చర్ ఇన్హెరిటెడ్ అవ్వదు బయలాజికల్గా. హ్యూమన్స్ ఎక్వైర్ వే ఆఫ్ లైఫ్ లర్న్డ్, నాట్ ఇన్స్టింక్టివ్ అనమాట. కల్చర్ ఈజ్ బయోకల్చరల్లీ రూటెడ్ బట్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ అనమాట. బయోకల్చరల్లీ రూటెడ్ అండ్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్. కాంపనెంట్స్ ఆఫ్ కల్చర్: మెటీరియల్ ఎలిమెంట్స్, సోషల్ ఎలిమెంట్స్, ఐడియేషనల్ మెంటల్ ఎలిమెంట్స్. కల్చర్ యాజ్ అ టోటల్ వే ఆఫ్ లైఫ్, గైడ్ ఫర్ లివింగ్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ కల్చర్ ఇదనమాట. లివ్ టుగెదర్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్, మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్స్, సాటిస్ఫై సర్వైవల్ మెటీరియల్ నీడ్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెన్స్, అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో గైడ్ ఫర్ లివింగ్ కానీ, గుడ్ అండ్ బ్యాడ్ కానీ, రైట్ అండ్ రాంగ్ కానీ, డిజైరబుల్ అన్డిజైరబుల్ కానీ, రేషనల్ ఇర్రేషనల్, నాన్ రేషనల్ కానీ. సో ఇది టోటల్ వే ఆఫ్ లైఫ్ అనమాట. టోటల్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ప్రొవైడ్స్ మీనింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఆర్గనైజెస్ సోషల్ రిలేషన్స్, రెగ్యులేట్స్ బిహేవియర్ అనమాట. గైడ్స్ థాట్, యాక్షన్ అనమాట. మన యొక్క ఇది టోటల్ వే ఆఫ్ లైఫ్ అనమాట. ఇదేంటి సోషల్ ఎలిమెంట్స్ కానీ, మెటీరియల్ ఎలిమెంట్స్, సోషల్ ఎలిమెంట్స్, నెట్వర్క్, సోషల్ రిలేషన్షిప్స్, ఇది ఐడియేషనల్ ఎలిమెంట్స్, మెంటల్ ఎలిమెంట్స్ అనమాట. ఐడియేషనల్ ఆర్ మెంటల్ ఎలిమెంట్స్, టోటల్ వే ఆఫ్ లైఫ్, గైడ్ ఫర్ లివింగ్ అనమాట. గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్, డిజైరబుల్ అన్డిజైరబుల్, రేషనల్ ఇర్రేషనల్, నాన్ రేషనల్ అనమాట. ఎందుకంటే టోటల్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ప్రొవైడ్స్ మీనింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఆర్గనైజెస్ సోషల్ రిలేషన్స్, తర్వాత రెగ్యులేట్స్ హ్యూమన్ బిహేవియర్, గైడ్స్ థాట్, యాక్షన్ అనమాట. సో యాజ్ ఏ గైడ్ ఫర్ లివింగ్, గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్, డిజైరబుల్ అన్డిజైరబుల్, రేషనల్ ఇర్రేషనల్, నాన్ రేషనల్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ద కల్చర్ అనమాట. లివ్ టుగెదర్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్, మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్స్, సాటిస్ఫై సర్వైవల్ మెటీరియల్ నీడ్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెన్స్, అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో ఇదనమాట. అంటే ఏంటి ఫంక్షన్స్ ఆఫ్ ద కల్చర్ అండ్ లివ్ టుగెదర్ ఆర్గనైజ్డ్ మేనర్, మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్, సాటిస్ఫై సర్వైవల్ అండ్ మెటీరియల్ నీడ్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ కల్చర్ అని కల్చర్ ఎనేబుల్స్ హ్యూమన్స్ టు లివ్ టుగెదర్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్లో బతకడానికి, మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్స్కి, సాటిస్ఫై సర్వైవల్ అండ్ మెటీరియల్ నీడ్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. గైడ్స్ ఆఫ్ లివింగ్ అనమాట. గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్ అనమాట. అన్డిజైరబుల్, రేషనల్ ఇర్రేషనల్, నాన్ రేషనల్ అనమాట. సో ఇది ప్రొవైడ్స్ మీనింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఆర్గనైజ్ సోషల్ రిలేషన్స్, రెగ్యులేట్స్ బిహేవియర్, గైడ్స్ థాట్ అండ్ యాక్షన్ అనమాట. సో ఇది అంటే ఐడియేషన్ మెంటల్ ఎలిమెంట్స్, తర్వాత సోషల్ ఎలిమెంట్స్, తర్వాత మెటీరియల్ ఎలిమెంట్స్, టూల్స్, టెక్నాలజీ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ నెసెసరీ అనమాట. సో కల్చర్ అండ్ బయాలజీ అనమాట. హైలీ డెవలప్డ్ బ్రెయిన్, టెక్స్టస్ హ్యాండ్స్, ఆర్టికులేట్ టంగ్ ఇది అనమాట. సో ఇదనమాట. దాన్ని మనం ఇంకా